ఇది చూసినావా మన చెట్టు కొబ్బరికాయ ఇట్లా ఎండిపోతుంది. దీన్ని అత్తమ్మ చాలా ఎండినవి అన్నీ నేను తీసిస్తే అత్తమ్మ కట్ చేస్తుంది. మనం ఎండు కొబ్బరి బయట కొనుక్కుంటాం కదా, ఇలా దీన్ని ఇంకొక వారం రోజులు ఎండులో పెడితే మంచిగా ఎండు కొబ్బరి అయిపోతుంది. కట్ చేసి మంచిగా వేయించి మా అత్తమ్మ కొబ్బరి గసాల పొడి చేస్తుంది. ఇంకా కొన్ని ఏమో మరీ నల్లగా అయిపోయాయి అనుకోండి లోపల, వాటిని మంచిగా తుడిచేసి ఎండలో పెట్టి చిన్న చిన్న ముక్కలు చేసి ఇంటి ముందుకి ఆయిల్ చేసి అతను వస్తారు కదా ఆయనతో చేయించుకుని. మనం గోవాలో ఉన్నప్పుడు మేరీ వాళ్ళు ఎంత ఆయిల్ ఇచ్చేవాళ్ళు, గొర్రెటి వాళ్ళు కూడా ప్యూర్ ఆయిల్ ఇచ్చేవాళ్ళు. అండ్ కొబ్బరి పచ్చడి చేసుకోవాలి అంటే డైరెక్ట్ ఎదురుగా ఉన్న గొర్రెటి వాళ్ళ ఇంటికి వెళ్తే కొబ్బరికాయ ఇచ్చేది. మిషన్ నేను ఇంతకుముందు షార్ట్లో చూపించాను కదా, దాంతో తీసి మేము అప్పటికప్పుడు ఫ్రెష్గా కొబ్బరి పచ్చడి చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పటికి గోవాది అది వాడుతున్నాను, బాగుంది. ఇది మన చెట్టుకు వచ్చిన కొబ్బరికాయ, ఇట్లా చాలా ఉన్నాయి. ఈరోజు అంతా ఇదే పని, కొబ్బరికాయలన్నీ తీయడమే. బాగుంది కదా. ఎంతైనా మన ఇంట్లో ఏదైనా వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కానీ. అంతేకాకుండా ఇప్పుడు ఇది కరెక్ట్గా పగిలింది కదండి, దీన్ని కింద నేలపైన బాగా ఇట్లా 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 రుద్దితే సాఫ్ట్గా అయిపోతుంది. దీన్ని బౌల్లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది. నా దగ్గర మేము ఇట్లా దాచిపెట్టుకున్నాం చేసి. సేమ్ ఇట్లా పగలగొట్టుకున్నవే ఫొటోస్ తీసుకోవడానికి, పులిహోర కొబ్బరి పచ్చడి ఫొటోస్కి బాగుంటాయి. మంచి కూర్చొని నిదానంగా చేస్తే ఇంత నీట్గా వచ్చేస్తాయి.